పెళ్లి సూపులల్లా అమ్మాయిలు కాఫీ కప్పులు పడేసి సిగ్గుపడు ఒకప్పుడు. కానీ ఇప్పుడు మ్యారేజ్ బ్యూరో వాళ్ళు అబ్బాయిల జేబులు ఖాళీ చేసి బోర్డు దిప్పుడు ఈ రోజు ట్రెండ్. మ్యారేజ్ బ్యూరో అంటాంది. నా గురించి ఏమన్నా తెలిసింది అయింది దీనికి? రూపాయి ఖర్చు లేకుండా రంబలాంటి పిల్లని తెస్తామని నమ్మించి నా టేట ముంచుతున్నాయి గల్లీ మ్యారేజ్ బ్యూరోలు. ఓ పారి దీని గురించి మా భావన్ సుత అడుగుదాం. ఈడ పరిస్థితే మంచిగా లేదే. బోర్డులు ఏమో కళ్యాణ వైభోగం అని చెప్పేసి, లేకుంటే కాకిరెట్ట వైభోగం అని చెప్పేసి పెద్ద పెద్ద బోర్డులు పెడతారు. నీకేమరిక చేసేటి అన్ని దొంగ పనులు, పెట్టుడు పేరు మాత్రం దేవుడి పేరు. ఏమైందో తమరికి అంత కారాలు మీరాలు నూరబడితిరి బావగారు? మోసం, దగ, దారుణం. అవునా బావా, ఏం జరిగింది? నీ భాగవతం అందరికీ చెప్పు మరి. దీన్ని తెలిసిపాడైంది అయ్యింది. డైరెక్ట్ నా భాగవతం అంటే ఏంది ఇదే? గీడ ఒక పోరోనికి ఐశ్వర్యరాయ్ ఫోటోస్ చూపించి 2 లక్షల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు కట్టించుకున్నట్ట తెలుసా? కట్టిన బుద్ధిమంతుడేవడో. పోనీ పట్టు, పైసలైతే పోనీ. మరి అమ్మాయి నచ్చిందా లేదా? నా బొందొచ్చింది ఈ పైసలు కట్టినాక. ఆ పోరోనికి వాళ్ళ అమ్మమ్మ ఫోటో పంపించేసి ఈమె మంచిగా ఉన్నది, మస్తు ఆస్తి, కోట్ల రూపాయలు ఆస్తున్నది, ఈమెను పెళ్లి చేసుకొని చెప్పేసి సలహా ఇచ్చిరట. బాబోయ్, ఐశ్వర్యరాయ్ అని చెప్పి అల్లువారమ్మని చూపించిండ్లా. మరి ఆ బాధితుడు ఏమైపోయిండు బావా? లైవ్లోకి తీసుకోరారాదు ఒక్కసారి. ఆ బాధితుడు ఎక్కడో లేడే మరదలా. ఆ బాధితుడిని నేనేనే, ఆ బాధితుడిని నేనే ఆ నంబర్ 1 బాధితుడిని. అవ్వా ఏంటి బావా నువ్వా? లైవ్లా మన ఛానల్ పరువు తీయకు. అసలు నీకు పెళ్లి సంబంధం చూసేటందుకు ఆ బ్యూరోకి ఎవరు డబ్బు ఇచ్చిండ్రు? మీ అత్త అంటే మా అవ్వ. నా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లెక్క ఉంటాడని చెప్పేసి ఇచ్చింది. అర్థమవుతుందా? మంచి అమెరికా సంబంధం చూడరని చెప్పేసి 2 లక్షల రూపాయల క్యాష్ ఇచ్చింది. అవునా? మరి వచ్చిందా అమెరికా సంబంధం? అమెరికా కాదు కదా, పక్క పంట ఊరు సంబంధం కూడా వస్తలేదు. సరే ఆ బాడుకో దగ్గరికి పోయి మరి అరుచుకుందాం, మా మ్యారేజ్ బ్యూరో దగ్గరికి పోయి అరుచుకుందాం అని అనుకుంటే తాళం వేసుకొని వీకే. సాఫ్ట్వేర్ ఇంజనీరా నిన్న? వాళ్ళు మ్యారేజ్ బ్యూరో వాళ్ళు కాదు బాబు. నిన్ను చూసి జాలిపడి కామెడీ బ్యూరో నడిపించినట్టు ఉన్నారు. అంటే ఇప్పుడు నేను మోసపోయినట్టు అయ్యింది. 1 మినిట్. అయినా మన ఛానల్ రూల్స్ ప్రకారం బాధితుడి ముఖం చూపియద్దు. కెమెరామెన్, మా బావ ముఖం కొంచెం బ్లర్ చేయి. గీ ముఖం అస్సలు చూడలేకపోతాను. ఏ కెమెరామెన్ అన్నా బ్లర్రీ గ్లిరీ వేసి చూడు, కెమెరా వలగొట్టేస్తా. ఓ మరదల పిల్ల నీకే చెప్తుంది ఇంకో. ఆడ కూర్చొని ఏసీలో బర్రు కూర్చొని చెప్పి డిచ్చలు వేకుడు కాదు, చక్కగా అవన్నీ లైవ్ బంద్ చేసుకుని ఇంటికి రా. నువ్వు కథలు వాడకి చెప్తున్నా నేను. బజార్లో వండు నాకేంది, నేనెందుకు వచ్చి మాట్లాడుతా? అది కాదే నీ అవ్వ, నన్ను మా ఇంట్లోకి వెళ్ళి మా అవ్వ బొమ్మంటుంది. నీ అవ్వ ఇప్పుడు ఆ 2 లక్షల రూపాయలు దిక్కపోతే ఏంది పరిస్థితి? నీ అవ్వ బయట వందమంటే కూడా సాపా కూడా దిక్కులేదే. ఆడ దగ్గరికి వస్తే తాళం వేసుకొని వీకిండాడు. మీ అమ్మ అంటాను కదా, అమ్మ మాటిని నన్ను పెళ్లి చేసుకొని అన్నావు కదా. నేను రాను, తిను బగ్గ తన్నులు తింటే చక్కగా అవుతావు. ఓ కెమెరామెన్ అన్న బంద్ పెట్టి కెమెరా. ఆగే 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 రాజు ఆగే ఆగే ఆగే. ఇక పిల్లని నువ్వే చూడు, పిల్లని నువ్వే చూడు. చూడు అవు చూడు. చూసిండ్రు కదా మా బాబాయ్ పెళ్లి కట్టాలు. ఈ కట్టం పగోళ్ళకు సుతం రావద్దు, పగవాడికి కూడా రావద్దు. ఇగో బావా, నువ్వు కంగారు వాడకు. ఆ బ్యూరో వాడు దొరకకపోతే ఏంది, మన ఛానల్లో మా బావకు పెండ్లం కావాలని ఒక కొత్త రియాలిటీ షో పెడదాం. ఓకేనా బావా? నీ బిత్తిరి మొఖంలో చెప్పు పెట్ట నీ రియాలిటీ షో కగ్గిదలుగా. నీ అవ నీ టీవీ వద్దు మన్నద్దు పాడు. నేను పోతున్నా గంగల పాటు పంచత్ర మనవాడ. చూసిండ్రు కదా, మ్యారేజ్ బ్యూరో అని ఎవరికంటే వాళ్ళకు పైసలు ఇచ్చిరంటే గిట్లనే అవుతుంది. ప్లేట్ ఫిరాయిస్తారు పైలం మరి.